ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. ఈరోజు అయితే నేను చెప్పబోయేది ఏంటంటే నానో యూరియా రిజల్ట్, నానో యూరియా డిఏపి, గ్రోమర్ వారి డిఏపి రిజల్ట్ చూపెడతాను ఈ వీడియోని అయితే ఫుల్ వీడియోలో. మళ్ళీ వేరే గడ్డి మందు గురించి కూడా చెప్పబోతున్నాను. ఫుల్ వీడియో అయితే మీరైతే ఎక్కడ చూడండి, మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ యూట్యూబ్ ఛానల్ అయితే. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. ఇదే అదమ్మ వారిది 8 grams. దీని ఎంఆర్పి ఏమో 180 ఉంది. మనకు వచ్చేసి అయితే 100 రూపాయలకి వస్తుంది. 100 లేదా మీ దగ్గరలో ఉన్నట్టు 150 రూపాయలు వచ్చేస్తుంది. మన అద్దె కాలం సెట్ అయిపోతుంది ఇది. దీని కారణంగా అయితే వరి బాగుంది. మొత్తం ఇలా ఏం గడ్డి లేకుండా పోతుంది మొత్తం. కానీ కొట్టంగానే ఏ గడ్డి మంది అయితే పని చేయదు. 10 days అయితే టైం తీసుకుంటుంది. ఒక 4 రోజులలో ఇప్పుడు చూస్తారు కదా ఎర్రవాడు గడ్డి అయితే ఎర్రవాడు చూస్తారు కదా అండి. ఇవి ఇప్పుడు దీన్ని కొట్టి 4 రోజులు అవుతుంది. 10 రోజుల్లో మొత్తం వెళ్ళిపోతుంది. కానీ నీళ్ళు అయితే మనం పలుచగా పెట్టుకోవాలి. దాని కారణంగా అయితే చెప్పడం జరుగుతుంది వీడియో. రీజల్నే ఒడ్లు మనం చెప్పినా కదా మీకు అందరికి వీడియోలో, నానో యూరియా దీనికి బాగా పనిచేస్తలేదని. ఇప్పటికైతే 10 రోజులు అవుతుంది. ఎవరైతే పచ్చబడింది జర మంచిగానే ఉంది. కానీ దీనికైతే నానో యూరియా అనేది మనం ఏం చేయాలంటే 500 ml బాటిల్ అద్దె ఎకరానికి మొత్తం స్ప్రే చేయాలి. మనం ఎకరానికి స్ప్రే చేస్తాం కదా. కావాలంటే నానో యూరియా దీనికి 500 కాకపోతే 600 ml అయినా మొత్తం యూజ్ చేయాలి. మందు ఎక్కువ వేసి కొట్టాలి. అట్లయితే జర రిజల్ట్ అయితే వచ్చింది. మళ్ళీ రిజల్ట్ వచ్చింది కానీ నానో యూరియా అయితే జర లేట్ వస్తుంది. 10 రోజులు దాటిన తర్వాతనే రిజల్ట్ అనేది మనం చూడగలుగుతున్నాం. 10 రోజులు దాటిన తర్వాతనే ఈ రిజల్ట్ వస్తుంది దీనికి. నానో యూరియా మనం కొట్టంగానే మన యూరియా లెక్క 4-5 రోజులకైతే దీనికి అట్లా రాలే. ఏ ఊరికి కానీ నేను చూసిన కొన్ని మట్లకి అది కొట్టినా కొన్ని మట్లకి యూరియా తల్లింది ఉంది. దాని కారణంగా అయితే ఇస్తుంది. కానీ అయితే నానో యూరియా అయితే పక్కా పని చేస్తుంది. దీనికి మనం ఇలా ఏం చేయలేము. దీనికి ఇప్పుడైతే వరి మంచిగానే ఉంది. ఇప్పుడు మనకు యూరియా అవసరం లేదు. ఇప్పుడు దీనికి ఏం అవసరం లేదు. చూస్తారు కదా ఎవరైతే ఇప్పుడు పచ్చబడుతుంది. 10 రోజులు దాటిన తర్వాత పచ్చబడుతుంది వరి. కొట్టినా నేను మొత్తం 600 ml బాటిల్ దాకా కొట్టినా. చూస్తారు కదా ఈ దొయ్య మొత్తానికి 600 ml కొట్టినా. మన ఒక్క బాటిల్ కాస్ట్ వచ్చేసి మనకైతే అమెజాన్లో తక్కువ ఉంది. మనం బయట కొంటేనేమో రేట్ ఎక్కువ ఉంది. అమెజాన్లో తీసుకొచ్చి కొట్టాను. అమెజాన్లో ఏమో ఎంఆర్పి 225 ఉంది. మన తక్కువగా వచ్చింది బాటిల్ అయితే. దాని కారణంగా అయితే మొత్తం ఒక బాటిల్ తెచ్చి మొత్తం స్ప్రే చేశాను. గడ్డి మందు కొట్టాను. గడ్డి మందు మొత్తం చూస్తారు కదా గడ్డి ఎక్కడా లేదు, మొత్తం చనిపోయింది. దీనికి వేరేజర్ అయితే కొట్టాను. వేరేజర్ అయితే బాగా పనిచేసింది. దాని కారణంగా అయితే ఇప్పుడైతే వరి మంచిగానే ఉంది. చూస్తారు కదా ఇదంతా అదే. దీనికి మళ్ళీ నేనేం చేసినా అంటే నానో యూరియాలో బూమాక్సిన్ కలిపి మళ్ళీ స్ప్రే 2 సార్లు స్ప్రే చేయడం జరిగింది. ఇది మన బూమాక్సిన్ అంటే దాని మూతలు ఉంటుంది కదా, ఒక్క డబ్బాలో 2 మూతలు వేసి కొట్టిన. ఇది నానో యూరియానేమో 4 మూతలు వేసిన డైరెక్ట్. నానో యూరియా మూతనే 4 డబ్బాలు వేసి స్ప్రే చేసిన. కానీ రిజల్ట్ మాత్రం 10 రోజుల తర్వాత వచ్చింది. మీరు కొట్టంగానే ఈ రిజల్ట్ వస్తలేదు అని అనుకుంటారు కాబట్టి చెప్తున్నా. దీని కారణంగానే అయితే చాలా మంది. కానీ రిజల్ట్ మాత్రం లేట్ వస్తుంది. కానీ ఎవరైతే పచ్చబడుతుంది ఏం లేదు దీనికి టెన్షన్. ఇక మనకి ఇప్పుడైతే యూరియా దొరకలేదు కదండి మొత్తంలో అయితే. ఇక అట్లా అని మీకు వీడియో చేయడం జరుగుతుంది. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి. మీకు నేను కావాలంటే ఇంకా వరి ఉంది, మాకు పత్తి ఉంది, కంది గుదం ఉంది. దాని ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం ఇస్తాను. ఈ రోజన్నా రేపైనా. ఈ రోజు అయితే వీలు కాదు కానీ ఈ రోజు అయితే మళ్ళీ అటు కిందికి కొట్టేది ఉంది. అటు కిందికి చూస్తారు కదా, అటు కిందికి కొడాలి నానో యూరియా. ఇది మనది కావాలంటే మనము గ్రోమర్ గుతం వాడొచ్చండి. గ్రోమరు డిఏపి ఉంది. అది మనకు ఫ్లిప్కార్ట్లో అయినా సరే, మనకు అమెజాన్లో అయినా సరే. దాంట్లో మనకి ఎంత అంటే 499 రూపాయలు అవుతుంది మనకి ఇంటికి వచ్చే వరకు. అది లీటర్ బాటిల్ 2 ఎకరాలకు పనిచేస్తుంది. ఒకసారి ఇలా అయితే వస్తుంది అన్నాడు డెలివరీ అయితే. పొద్దున్నే ఫోన్ చేసిండు. అది తీసుకొచ్చి కొడతాను. దాని రిజల్ట్ ఏమో చూద్దాం. అది ఆల్రెడీ కొట్టాను, మస్తు వచ్చింది. అది నానో డిఏపి, ఇది గ్రూమర్ వారి డిఏపి 2 మిక్సింగ్ చేసి కొట్టాను. ఆల్రెడీ నా పాత వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. అది మొత్తం చూడండి వీడియోని అయితే. దీనికైతే మనం చెప్పాను కదా వేరేజర్ అని కొట్టాను. ఇక గడ్డి మొత్తం పడిపోయింది. 4 రోజులు అవుతుంది ఇప్పటికైతే. చూడండి చూస్తారు కదా మొత్తం ఎర్ర పడ్డది గడ్డి. కిందికి ఎట్లయితే కనిపిస్తుంది. ఎవరైతే మంచిగానే ఉంది. ఇక గడ్డి మొత్తం చనిపోవడం జరుగుతుంది. 4 రోజులు అవుతుంది. ఏ గడ్డి మందు కానీ 10 రోజులు అయితే టైం తీసుకుంటుంది కన్ఫామ్గా అయితే. మనం నీళ్ళు అయితే ఇలా పల్చగా ఉంచుకోవాలి. మనం స్ప్రే చేస్తాం కదండి, కొద్దిగా మొక్క తీసుకొని అలా స్టోరేజ్ చేసుకుంటుంది ఈ మొక్క అనేది మనది వరిది అయితే. దానికి అవసరం ఉన్నంత సేపు తీసుకొని మళ్ళీ అలా స్టోరేజ్ చేసుకొని మళ్ళీ మనకు దాని మొక్కకి ఎప్పుడు అవసరం ఉంటుందో అది అప్పుడు తీసుకుంటుందండి. ఇదైతే నేను చూస్తున్నాను, బాగా గమనించాను. ఆల్రెడీ నేను పైకి కొట్టాను నానో యూరియా.
మనము నాటేసిన 7 రోజుల్లో కొట్టాను. అది ఇప్పటి వరకు వరి అట్లనే పచ్చగా ఉంది. దానికి అది ఇప్పటికీ మనం కొట్టి మాత్రం నేను నాటేసింది అయితే ఆగస్టు 7th వేసాను. ఇప్పటి వరకు దానికి ఏం స్ప్రే చేయలేదు. ఒక నాటేసిన 7 రోజుల తర్వాతనైతే బూమాక్సిన్, నానో యూరియా, నానో డిఏపి, గ్రూమర్ వారి డిఏపి కొట్టాను. అది వరి మాత్రం ఇలానే ఉంది. ఇప్పుడైతే ఇంకొక 5-6 రోజుల తర్వాత మళ్ళీ స్ప్రే చేస్తాను. ఆ వరి విషయం గురించి దానికి ఇందులో మనం యూట్యూబ్లో నా పాత ఛానల్లో చెప్పడం జరిగింది, పాత వీడియోలో చెప్పడం జరిగింది. దాని కారణంగా అయితే మీకు చూపిస్తున్నాను. నేను చెప్పాను కదండి, ఫటేరా మనం జల్లిందైతే అది కింది పైకి చల్లాను, బాగానే ఉంది. ఇప్పుడు కిందికి చల్లాలి, ఫటేరా చల్లాలి. మస్తు పని ఉందండి ఇవాళనైతే. మీరు చూస్తారు కదా, నీళ్ళు మాత్రం ఇంత పలసగా ఉంచుకోవాలండి మనం గడ్డి మందు కొట్టినాక. కానీ నీళ్ళు మాత్రం ఇళ్ళని ఇంకి పెట్టేట్టు చేసుకోవాలి. వేరే అయితే నేనైతే పక్కా ఇస్తాను, నేను దానికి అది గ్యారంటీ ఇస్తాను. వేరే రిజర్కి అయితే మనకు 100 రూపాయలకి వస్తుంది కాస్ట్. 8 గ్రామ్స్, అర్ధ ఎకరం సరిపోతుంది. మనకు కావాలంటే ఇంకొక 100 రూపాయలు పెట్టుకొని 200 పెట్టుకొని 16 గ్రాములు అయితే మనకు సరిపోతుంది. జర మీ దాంట్లో గడ్డి బాగుంటే, గడ్డి 2 ఆకుల నుంచి 3 ఆకుల దశలు ఉందంటే మనకు అవసరం లేదు. చూస్తారు కదా అంతా అదే వేరే దగ్గర కొట్టినా మాడి. ఇదైతే ఇంకా దీనికి గడ్డి మందు లేదు, ఇంకే మందు లేదు దీనికైతే. నాని ఊరిని అయితే స్ప్రే చేశాను. వరి అయితే ఇప్పుడెప్పుడు పచ్చబడుతుంది. 10 రోజుల తర్వాతనే పచ్చబడుతుంది ఏది కానీ వరి. మనం కొట్టంగానే పచ్చబడడం అంటే అయితలేదు. ఇది నాని ఊరితోటి 10 రోజుల తర్వాత ఈ మొత్తం రిజల్ట్ చూపిస్తుంది. మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వరికి అయితే నానే యూరియా స్ప్రే చేసి 6-7 రోజులు అవుతుంది. దీని కారణంగా అయితే వరి బాగానే ఉంది. చూస్తారు కదా, మనకు కొట్టంగానే మాత్రం ఈ రిజల్ట్ అయితే రాదు. దీని కారణంగా అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్ అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దీనికైతే వరి ఎర్ర పడుతుంది. దీనికి మనం ఏం చేయాలంటే ఓన్లీ డబుల్ కబడ్డీ ఉంటుంది చూసాండి, డబుల్ కబడ్డీ సాఫ్ మనం స్ప్రే చేస్తాం ఈరోజు అయితే. స్ప్రే చేసిన తర్వాత మన రిజల్ట్ ఎట్లా ఉంటుందో మీకు మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్ అయితే. మీరైతే ఫస్ట్ టైం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరు. దాని తర్వాతనైతే ఇప్పుడు నేను నానో యూరియా గురించి వీడియో తీశాను, అది మొత్తం కంటిన్యూ చేస్తాను. అలాగనే దాని రిజల్ట్ ఎలా ఉంది, మొత్తం ఎన్ని రోజులు అవుతుంది కొట్టి, అదంతా ఉంటుంది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే. ఫస్ట్ అయితే మీరు నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అని లైక్ చేసుకోండి. నేనైతే 3-4 రోజులకైతే వీడియో పెట్టడం జరుగుతుంది, మీకైతే అందుబాటులో ఉంటుంది ఎప్పటికీ.